నమస్కారం. మా గమ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని పురాతన క్షేత్రమైన పిల్లలమర్రిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత రాములింగేశ్వర దేవస్థానం గురించి వివరంగా తెలుసుకుందాం. చరిత్ర: కృష్ణానది ఒడ్డున ఉన్న ఎర్లదిన్నె గ్రామంలో 16వ శతాబ్దంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో ఈ ఆలయం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉండడంతో 1981లో రాష్ట్ర పురావస్తు శాఖ ఆలయాన్ని విప్పట్టి ప్రస్తుతం ఉన్న పిల్లలమర్రి ప్రాంగణంలో తిరిగి నిర్మించారు. 1983లో పునఃప్రతిష్ఠించబడిన ఈ ఆలయం చారిత్రక ప్రాముఖ్యత, శిల్పకళా సౌందర్యాన్ని కాపాడుకుంటుంది. నిర్మాణ శైలి: విజయనగర నిర్మాణ శైలికి ప్రతీకగా ఈ ఆలయం ఇంట్రికేట్ రాయి చెక్కింపులు, శిల్పకళతో అలంకృత స్తంభాలు, ప్రధాన గర్భగుడిపై పిరమిడ్ ఆకారపు శిఖరం కలిగి ఉంటుంది. మండపం, హాలు, అంతరాలయం, గర్భగుడి, ప్రధానాలయం లతో కూడిన ఆలయ సముదాయం వివరణాత్మక శిల్పాలు, కళాఖండాలతో అలంకరించబడి ఉంటుంది. విగ్రహాలు, శిల్పాలు: ప్రధాన గర్భగుడిలో శ్రీ రాజరాజేశ్వరి దేవి, రాములింగేశ్వర స్వామిల విగ్రహాలు దర్శనమిస్తాయి. నంది విగ్రహం ప్రవేశద్వారం వద్ద భక్తులను స్వాగతిస్తుంది. ఇతర దేవతలైన శివుడు, విష్ణు, గణేశ, సప్తమాతృకలు, నవగ్రహాల విగ్రహాలు కూడా ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. పండుగలు, ఉత్సవాలు: మహాశివరాత్రి ఫిబ్రవరి, మార్చి ఈ ఆలయంలో జరుపుకునే అతి ముఖ్యమైన పండుగ. శివరాత్రి పూజ, అభిషేకం, రుద్రాభిషేకం వంటి ఇతర పండుగలు సంవత్సరమంతా జరుగుతాయి. సందర్శన సమయాలు: సాధారణంగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. విరిగిన విగ్రహాలు: శ్రీ రాజరాజేశ్వరి సమేత రాములింగేశ్వర దేవస్థానంలో కొన్ని విరిగిన విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాల చరిత్ర, ప్రాముఖ్యత గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు. అయితే అందుబాటులో ఉన్న కొన్ని వివరాల ద్వారా విరిగిన విగ్రహాలు కొనసాగుతూ ఆలయ ప్రాంగణంలో వివిధ ప్రదేశాలలో, ముఖ్యంగా గుడి మంటపాలలో, గోడలపై కొన్ని విరిగిన విగ్రహాలు కనిపిస్తాయి. కొన్నింటిని చిన్న మ్యూజియం లాంటి ప్రదేశంలో భద్రపరిచారు. విగ్రహాల రకాలు: శివుడు, విష్ణు, గణేశ, ఇతర హిందూ దేవతల విగ్రహాలు విరిగిన స్థితిలో ఉన్నాయి. జంతువులు, పక్షుల విగ్రహాలు కూడా కొన్ని ఉన్నాయి. శిల్పాలతో కూడిన రాతి స్తంభాలు, పలకలు కూడా విరిగిపోయినట్లు కనిపిస్తాయి. కాలం: ఈ విగ్రహాలు ఎప్పటికి చెందినవో ఖచ్చితంగా చెప్పడం కష్టం. కానీ చాలా వరకు 16వ శతాబ్దానికి చెందిన విజయనగర కాలం నాటివిగా భావిస్తారు. ఎలా విరిగిపోయాయో స్పష్టంగా తెలియదు. కాలక్రమేణా శిథిలమై ఉండవచ్చు లేదా యుద్ధాలు, దాడుల కారణంగా దెబ్బతిని ఉండవచ్చు. ప్రస్తుత స్థితి: పురావస్తు శాఖ ఈ విగ్రహాలను సంరక్షిస్తోంది. కొన్ని విగ్రహాలను పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సందర్శకులకు సూచనలు: ఈ విగ్రహాలను చూడటానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదు. విగ్రహాలను తాకడం లేదా దెబ్బతీయడం నిషేధం. పురాతన వస్తువుల పట్ల గౌరవం, జాగ్రత్తతో వ్యవహరించాలి. వివరాల కోసం, ఈ విగ్రహాల గురించి మరింత సమాచారం కోసం మీరు ఆలయ అధికారులను లేదా స్థానిక పురావస్తు శాఖను సంప్రదించవచ్చు. ముఖ్య గమనిక: పురాతన వస్తువులు చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. వాటిని జాగ్రత్తగా కాపాడుకోవడం మనందరి బాధ్యత.
శ్రీ రాజరాజేశ్వరి సమేత రాములింగేశ్వర దేవస్థానం గురించి తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టండి మరియు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో ఈ వీడియోని షేర్ చేయండి.